దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. హేసరక్తం మరి దేవాది దేవుడు మనతో మాట్లాడినట్టు మొదటిగా మనం చిన్న ప్రార్థన చేసామండి. ఆ వీడియో ముందుగానే అప్లోడ్ చేస్తాను. మరి ఇప్పుడు ఎస్తేర్ రాణి గారి గురించి మనం తెలుసుకుందామండి. 2 మాటలు. అలనాడు ఎస్తేర్ రాణి గారు మరి ముద్దిగయ్య దగ్గర ఒక బిడ్డగా ఉంది. తన సహోదరి అని పిలువబడుతుంది, సహోదరుడని. అయితే వారి చిన్ననాన్న ముద్దిగయ్య. మరి హామాను మరి ఎంతగానో ముద్దిగయ్య మీద ఏం చేస్తారంటే పగపట్టి ఉంటాడు. అయితే ఎస్తేరు మరి రాణిగా మార్చబడిన తర్వాత ఆ సంస్థానానికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏం చేస్తుందంటే దేవాతి దేవుడు ఆవిడని ఎంతగా బహుగా వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడంటే 27 సంస్థానాలని 127 సంస్థానాలను కాపాడడానికి ఆవిడికి దేవుడు అంత బహుగా బలమును, శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చాడండి. మరి అలనాడు స్త్రీలంటే ఎలా ఉన్నారండి? గొప్పగా మరి వాడబడిన వారు. మరి యవ్వన కాలంలో వాడబడిందండి. మరి యవ్వన స్త్రీలే కదండి అప్పుడు వివాహం జరిగిన తర్వాత కొన్ని రోజుల్లోనే మరి దేవాతి దేవుడు ఆ సహోదరిని వాడుకున్నట్టు మనం చూస్తున్నాము. మరి ఎస్తేర్ రాణిగా మార్చబడిన తర్వాత వాడబడిందంటే అక్కడ చెల్లి కత్తెలను కూడా తీసుకొని ఆవిడ ఏం చేసిందంటే ఉపవాస ప్రార్థన చేసినట్టు మనం లేఖనాల్లో చూస్తున్నాము కదండి. అటు గొప్ప భాగ్యము ఆనాడే ఆ స్త్రీలకు ఇచ్చాడు దేవుడు. మనకి ఇవ్వలేదండి, మనకు కూడా ఇచ్చాడండి. మరి ఆ భాగ్యాన్ని మనం చేపట్టుకొని మనం ఏం చేద్దాన్ని పోరాడాలండి. ప్రతి విషయంలో మనం పోరాడాలండి. యవ్వన బిడ్డల కొరకు మనం ప్రార్థన విజ్ఞాపన మనము చేయాలి. యవ్వన బిడ్డలు కూడా ప్రార్థన విజ్ఞాపన చేయాలండి. ఎందుకంటే ఎస్తేరు అంతగా బహుగా ప్రార్థన చేసే స్త్రీగా ఉన్నది అంటే మరి చెలికత్తెలతో ప్రార్థించేదానిగా ఉన్నదంటే మరి ఎంత గొప్ప భాగ్యం అండి. ఎస్తేర్ రాణిని బట్టి మనం సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకంటే అట్టి గొప్ప భాగ్యము మన బిడ్డలకి ఇవ్వాలి, అనేక మంది బిడ్డలకి కూడా ఇవ్వాలి దేవుడు అని చెప్పేసి ఇప్పుడు చాలామంది వాడబడుతున్నారండి. యవనస్తులు యూత్ రిట్రీట్ జరుగుతున్నాయి, యవనస్తులు కూడికలు జరుగుతున్నాయి. మరి అనేక చోట్ల అనేక విధములుగా మరి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నారండి బిడ్డలు. మరి వాటి అన్నిటిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను హృదయపూర్వకంగా బిడ్డలను బట్టి. అలాగే సండే స్కూల్ బిడ్డలు కూడా చాలామంది, ఎందుకంటే చిన్ననాటి నుంచే బిడ్డల్లో అది తల్లి తండ్రి ఇంట్లో నేర్పుతారండి. సండే స్కూల్కి వెళ్తారు, అది కొద్దిపాటి సమయమే వారు అక్కడ ఆటపాటలతోనూ అయినా కూడా కొంతమంది మనసులో నిలబడతాయండి కొన్ని మాటలు. అయితే ఇంటికాడ కూడా వారు బైబిల్ పఠనం చేయాలి, మరి ప్రార్థన చేయాలి. అప్పుడు బిడ్డలు బలవంతులుగా ఉంటారండి. ఎటువంటి సమస్యను వచ్చినా జయించే శక్తిని బిడ్డలకు ఇస్తారండి. ఆడబిడ్డగా ఇక్కడ మనం ఈ స్త్రీని చూస్తున్నాం. మరొక స్త్రీ గురించి రేపు ఇంకొకసారి మాట్లాడతానండి. కొందరు స్త్రీలు ఉన్నారు, ఎలాంటి వారుగా ఉన్నారు, కొందరు స్త్రీలు ఎలా ఉన్నారో మనం చూస్తాం. తల్లిదండ్రులు లేకపోయినా మరి ముద్దిగయ్య తండ్రిగా ఉండి తనకి సహాయం చేస్తున్నప్పుడు ఎంత గొప్ప కార్యము జరిగించింది తెలుసండి. ఆవిడికి హేగే దయ పొందింది, తర్వాత రాజుగారు దయ పొందింది. అప్పుడు మరి ఆ రాణి ఎస్తేరు రాణిగా మార్చబడింది. గొప్ప మాటలు ఉన్నాయండి. మరి ఎస్తేరు గ్రంథం మీరు అందరూ చదవండి, చదివి దానిలో ఉన్న మర్మాలు తెలుసుకోండి. ఎందుకంటే అది జ్ఞానంతో కలిగి తను పనిచేసింది. ఎలాగంటే నేను నశిస్తాను, నేను చనిపోతాను, కానీ నా యూదులు జనాంగము బ్రతకాలి, వారు జీవించాలి, వారి గొప్ప కార్యాలు దేవుడు వారి పట్ల చేస్తాడని నమ్మకం, విశ్వాసం ఉంది. ఆవిడ ఏం చేసిందంటే దేవునితో సహవాసం చేసింది. దేవుడే తనకి స్నేహితుడిగా ఉన్నాడు, దేవుడే తల్లి తండ్రి దైవంగా ఉన్నాడు. ఆవిడికి అన్నీ ఆయనే ఉన్నాడు అప్పుడు. అందుకే చెలికత్తెలతో ఉపవాస ప్రార్థన చేసిందంటే అమ్మ ప్రార్థన పర్రాలనే కదండి. అక్కడ మొద్దకే ఇక్కడ ఒక చోట చెప్తాడండి, నీ ద్వారా ఈ కార్యం జరగకపోతే ఇంకొకళ్ళని దేవుడు వాడుకుంటాడు అక్కడ అంటున్నాడు. అవునండి, యవనస్తులనైనా మనల్నైనా ఎవరినైనా ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట
దేవుడు వినిపింపజేస్తాడండి, మనకు ప్రేరేపణ కలిగిస్తాడు. ఒక పని మనం చేయమన్నప్పుడు దేవుడు చెప్పిన పని మనం చేయకపోతే దేవుడు మనం చేయని పని ఇంకొకరి ద్వారా జరిగించుకుంటాడు. కాబట్టి దేవుడు మనకు హెచ్చరిస్తూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనం చేయమని చెప్తూ ఉంటాడు. కానీ దేవుని మాటని మనం త్రోసిపుచ్చుతాం. అయితే అక్కడ ఎస్తేరు రాణి త్రోసిపుచ్చలేదండి, మాట వినకుండా లేదండి, భయపడింది. కొంచెంసేపు ఆలోచన కలిగి ఉంది. మరి ఏం చేయాలి? జ్ఞానాత్మను దేవుడు తనకిచ్చాడు. అప్పుడు చెలికత్తెలతో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది, బలం ఉందండి. అందుకే మనోళ్ళు చాలామంది ఉపవాస ప్రార్థనలు పెడతా ఉంటారు, చూసారండి. అది సంఘ క్షేమాభివృద్ధి కలుగుతుంది, సమాజానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది, మనకి కూడా మన శరీరాలను కూడా మనం బలం పుంజుకుంటామండి వాటి వల్ల. అలాగే మనం ఆ ఉపవాస ప్రార్థనలనే కదండి, ప్రతి వారము కూడా ఒక్కరోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఒక్కరోజు కాకపోతే ఒక్క పూట, ఏదో ఒక్క పూట మనం ఉండగలిగిన ఆ పూట ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవునితో మాట్లాడితే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడండి. మరి యవ్వన బిడ్డ కొరకు నేను నా మాటలు ముగిస్తున్నానండి. దేవుడు మన బిడ్డలను కూడా అట్టి రీతిగా ప్రార్థనాత్మక నింపాలని, ప్రార్థనాపరులుగా మన బిడ్డలను చేయాలని దేవుడు అటు ప్రార్థనాత్మక మనము నింపబడి ఉండాలని, ఇతరులను కూడా ఉండాలి అని మనం కోరుకున్నామండి. ఆయన కృపలో ఈ మాటలు, ఆయన విడికిల్లో ఈ మాటలు దేవుడి దీవించి ఆశ్రయించి బలపరుచుగాక. ఆమేన్. మన మాటలు తడబడుతున్నాయి, క్షమించాలండి. సరే, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. శ్రద్ధతో విన్నందుకు.